ఎవ్రీవన్, చాలా టేస్టీగా ఉండే మటన్ హలీం ప్రిపరేషన్ కోసం 2 స్పూన్ల చొప్పున మినపప్పు, శనగపప్పు, కందిపప్పు, పెసరపప్పు, ఎర్రపప్పు, గోధుమ రవ్వ, హాఫ్ కప్పు బాస్మతి రైస్, 12 బాదం పప్పు, జీడిపప్పులను ఒక 3 అవర్స్ నానబెట్టుకొని 6 విజిల్స్ వచ్చే వరకు ఉడకనిచ్చి చల్లారిన మిక్సీ జార్లో వేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకొని పేస్ట్ లాగా చేసేసుకుందాము. నెక్స్ట్ కడాయిలోకి కొంచెం ఆయిల్, నెయ్యి 2 తీసుకోవాలి. అందులోకి నేను చూపించిన స్పైసెస్ వేసుకొని సన్నగా కట్ చేసిన ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, మిరియాలు వేసుకొని అవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత మటన్ని వేసుకొని ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకుందాం. తర్వాత అందులోకి సరిపోయినంత రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్, పెప్పర్ పౌడర్, ధనియాల పౌడర్, గరం మసాలా పౌడర్, కరివేపాకు, పుదీనా, కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని సరిపోయిన వాటర్ యాడ్ చేసుకొని 10 విజిల్స్కి ఉడకనిద్దాం. ఆలోపు మనము ఆనియన్స్ డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు విజిల్ చల్లని తర్వాత ముక్క అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. పైన ఉన్నటువంటి నెయ్యిని పక్కన పెట్టేసుకుందాం, కర్రీ పైన ఉన్నటువంటి దాన్ని. తర్వాత మటన్ని మెత్తగా చేసుకొని అందులో పప్పు కూడా వేసుకొని విధంగా మెత్తగా చేసుకోవాలి. తర్వాత బౌల్లోకి తీసుకొని డీప్ ఫ్రై చేసిన ఆనియన్ని, ఫ్రై చేసిన కాజుని, ఈ గ్రేవీని కూడా వేసేసుకుంటే మటన్ హలీం రెడీ అయిపోతుంది.